పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. చెన్నై సూపర్ కింగ్స్ పై ఘన విజయం సాధించింది పంజాబ్. మొదట బ్యాటింగ్ చేసినటువంటి చెన్నైకి 5 వికెట్ల నష్టానికి కూడా 209 పరుగులు చేసింది. అయితే ఆయుష్ మాత్రే 73, శివం దుబే 45 పరుగులు చేశారు. మెరుపు ఇన్నింగ్స్తో జట్టులో కీలకమైనటువంటి పాత్ర పోషించారు ఆయుష్ మాత్రే. ప్రధానంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్తో పాటుగా ప్రియాంష్, అదేవిధంగా ప్రభు సిమ్రన్, అదేవిధంగా కనోలీల మెరుపులతో మాత్రం పంజాబ్ అలవొక్కుగా విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ 50, ప్రియాంక్స్ ఆర్య 39, మరి ముఖ్యంగా ప్రభు సిమ్రన్ సింగ్ 43 పరుగులు చేశారు. మొత్తం 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని కూడా ఛేదించింది పంజాబ్. సో పేలవ బౌలింగ్ కారణంగా కొంతవరకు చెన్నై ఓటమికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. బౌలింగ్ కొంతవరకు వీక్గా ఉండడం కూడా దీనికి ప్రధానమైనటువంటి ఓటమిని చవి చూసేలా చేసింది. ప్రధానంగా ఈ ఐపీఎల్లో చెన్నై జట్టుకు వరుసగా ఇది 2వ ఓటమి. అదేవిధంగా హర్షదీప్ సింగ్ 41 పరుగులిచ్చి కూడా ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడం గమనించదగ్గ విషయం. సో ఓవరాల్గా నిన్న జరిగినటువంటి చెన్నై పంజాబ్ పూర్తి స్థాయిలో మ్యాచ్లో సో ఐపీఎల్ ఆల్మోస్ట్ పంజాబ్ విజయం ఖాయంగా మాత్రం చాలామంది భావించారు. సో అదే నిజమైంది. పంజాబ్ ఘన విజయం సాధించింది. మొత్తం మీద ప్రభు సిమ్రన్ సింగ్ 43 పరుగులు, ప్రియాంష్ ఆర్య 39, శ్రేయస్ అయ్యర్ 50 చేసినటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పుకోవాలంటే నిన్న పిచ్ ప్రభావం ఏ టీం పైన ఎక్కువగా పడుతుంది, సో ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అనేటువంటి సో విశ్లేషణ కూడా మనం గమనించాం. ఈ నేపథ్యంలో మొదట బ్యాటింగ్ చేసినటువంటి చెన్నై 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసినటువంటి పరిస్థితి. సో చూడాలి ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్లో కూడా ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుందో. కానీ నిన్న జరిగినటువంటి మ్యాచ్ మాత్రం అభిమానులు కొంతవరకు పంజాబ్ వైపు పరుగులు మాత్రం తీసినటువంటి సిచ్యువేషన్ మనం గమనించాం. సో ఇదే అంశంపై మనతో పాటుగా ఎనలిస్ట్ వెంకట్ గారు జాయిన్ అవుతున్నారు. వెంకట్ గారు, గుడ్ మార్నింగ్. ఓవరాల్గా నిన్న జరిగినటువంటి మ్యాచ్ మాత్రం ఒకంత సో ఆసక్తిని కనబరిచిన పంజాబ్ మాత్రం పరుగుల వర్షం కురిపించింది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఎలా చూడొచ్చు అంటారు నిన్న మ్యాచ్ జరిగినటువంటి తీరుతెన్నుల గురించి? ఎస్ సిరాజ్, నిన్న ఆడినటువంటి ఆట తీరు ఏదైతే ఉందో పంజాబ్ ఆడినటువంటి ఆట తీరు అంటే నాకు వాళ్ళ ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ కూడా ఖచ్చితంగా ఆడటం కనపడింది. అంటే బౌలర్లకు సంబంధించి 209 పరుగులు అంటే పెద్ద ఇదేం కాదు. అక్కడ కొంచెం అది బౌలింగ్ అనుకూలంగా ఉంటుంది, అది బ్యాటింగ్ అనుకూలంగా ఉండే పిచ్ కాబట్టి 209 స్కోర్ అనేది పెద్ద విషయం కాదు. అదే విధంగా ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం ఓపెనర్ల దగ్గర నుంచి స్టోయినిస్ వరకు వాళ్ళు బ్యాటింగ్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రియాంష్ ఆర్య ఇన్నింగ్స్ కానీ, ప్రభు సిమ్రాన్ సింగ్ ఇన్నింగ్స్ కానీ, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ కానీ, కూపర్ కాన్లీ ఇన్నింగ్స్ కానీ, వీళ్ళందరూ కూడా మ్యాచ్ ను త్వరగా ముగించాలి, ఎక్కడా కూడా చెన్నైకి ఛాన్స్ ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో ఆడినట్టుగా కనపడింది. వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ కూడా చాలా బలంగా ఉంది నిన్న చూసుకుంటే. కాబట్టి ఖచ్చితంగా అంటే పంజాబ్ జట్టు గతంలో లాగా బలహీనంగా లేదు, చాలా బలంగా ఉంది అనేటువంటి సిగ్నల్ కూడా ఇవ్వటం జరిగింది. ఇదే అంటే శ్రేయస్ అయ్యర్ ఎప్పుడైతే పంజాబ్ జట్టులోకి అడుగు పెట్టాడో ఆ తర్వాత జట్టు యాటిట్యూడ్ కూడా చాలా మారిపోయింది. అప్పటి వరకు పంజాబ్ తక్కువ అంచనా వేసిన వాళ్ళందరూ కూడా పంజాబ్ ఆట తీరు చూసి షాక్ అవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రియాంష్ ఆర్య, సిమ్రాన్ సింగ్ ఓపెనింగ్ జోడీ కానీ, ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ లో శ్రేయస్ అయ్యర్ కానీ, ఆ తర్వాత లోయర్ ఆర్డర్ లో మార్కస్ స్టోయినిస్ లాంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా జట్టుకు ప్రధాన బలంగా మారుతున్నారు. నిన్న వాళ్ళందరి ఆట తీరు కూడా పంజాబ్ కు చాలా బలంగా మారింది. అలాగే అటు చెన్నైకి సంబంధించి ఓపెనింగ్ లో సంజు శాంసన్ ఫెయిల్ అవటం మైనస్ అయింది. రుతురాజ్ గైక్వాడ్ సరైన ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. అదే విధంగా ఆయుష్ మాత్రే పర్వాలేదు అనిపించాడు, మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు అంత ఆకట్టుకోలేకపోయారు. దీంతోనే చెన్నై కొంత వెనకబడింది. ఇక బౌలింగ్ పరంగా చూసుకుంటే చెన్నై చాలా బలహీనంగా ఉంది. వాళ్ళ ఖలీల్ అహ్మద్ కానీ వాళ్ళ బౌలింగ్ అంత గొప్పగా ఏమీ లేదు. వాళ్ళ పంజాబ్ బౌలింగ్ తో కంపేర్ చేస్తే నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు కూడా పంజాబ్ బౌలింగ్ తో కంపేర్ చేస్తే వాళ్ళు చాలా వీక్ గా కనిపించారు. వెంకట్ గారు, కొంతవరకు అంటే వరుస ఓటములు వరుస గెలుపులు ఈ రెండు టీంలలో చాలా వరకు ప్రభావం చూపించేటువంటి అవకాశం కనపడుతుంది. అంటే రన్ రేట్ పరంగా ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు అంటారు? రన్ రేట్ పరంగా చెన్నైకి మైనస్ అయింది కదా, 2 మ్యాచ్ల్లో వాళ్ళు ఘోరంగానే ఓడిపోయారు. 2 వాళ్ళకి మైనస్ అవుతాయి. మనం అక్కడ కూడా రాజస్థాన్ మీద కూడా వాళ్ళు దారుణంగా ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా ఇంకా పంజాబ్ మీద కూడా దారుణంగానే ఓడిపోయారు. దీనివల్ల రన్ రేట్ కారణంగా చెన్నైకి అంటే తర్వాత మ్యాచ్ల్లో వాళ్ళు గెలిచినా సరే ఈ ఎఫెక్ట్ అనేది వాళ్ళు సెమీఫైనల్కి వెళ్ళేటప్పుడు అంటే నాకౌట్ దశలకు వెళ్ళేటప్పుడు అది ఎక్కువగా పడేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో కొంతవరకు 200, 210 ఈ స్కోర్ అంటే ఈ మధ్యకాలంలో సాధారణంగా మారిపోయినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. సో సిఎస్కేకి సంబంధించి బ్యాటింగ్ కొంతవరకు కనబడుతున్నటువంటి సిచ్యువేషన్లో అసలు బౌలింగ్ ఎఫెక్ట్ ఇంకా ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటారా నెక్స్ట్ మ్యాచెస్? వాళ్ళ బౌలింగ్ అనేది బలంగా లేదు. ఫస్ట్ వాళ్ళ బౌలింగ్ ని మరి వాళ్ళు ఏ విధంగా సెలెక్ట్ చేసుకున్నారు కానీ జట్టునే, ఇప్పుడు అన్ని జట్లు కూడా జట్టును సెలెక్ట్ చేసుకునే విషయంలో చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నప్పుడు
వాళ్ళ బౌలింగ్ విషయంలో మరి అసలు ప్లానింగ్ అనేది కనపడలేదు. అంటే ఒక బలమైనటువంటి బౌలర్ ఆ జట్టులో లేకపోవటమో లేదంటే మరి వాళ్ళ ఆలోచన విధానమో తెలియదు, కానీ కీలకమైనటువంటి సమయాల్లో వికెట్లు తీయగలిగేటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి బౌలర్ లేడు, పవర్ ప్లేలో పరుగులు కట్టడి చేసే బౌలర్ లేడు అనేది అయితే స్పష్టంగా అర్థమైపోయింది. ఓకే, ఆయుష్ మాత్రే. సో నిన్న జరిగినటువంటి మ్యాచ్లో ఆయుష్ మాత్రే గురించే ప్రధానంగా చెప్పాలి, ఆయన రోల్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఆయుష్ మాత్రే ఆడకపోతే చెన్నై పరువు పోయేది నిన్న. ఖచ్చితంగా అతను ఆడినటువంటి అతను వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా దూకుడుగా ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. దూకుడుగానే అతను కాసేపు ఉండుంటే చెన్నై ఇంకొక 30 పరుగులు చేసి ఉండేదేమో అనిపించింది నాకు. అలాగే ఆ సమయంలో రుతురాజ్ గైక్వాడ్ నుంచి కూడా కొంత సహకారం అంది ఉండాల్సింది ఆయుష్ మాత్రకి. రుతురాజ్ గైక్వాడ్ ప్రేక్షక పాత్ర పోషించడం కూడా అక్కడ మైనస్ అయింది. సో కొంతవరకు అంటే పంజాబ్ని టాప్ 6లో అనుకోవచ్చా? ఆ ఛాన్స్ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. పంజాబ్ టాప్ 6లో 100% ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే, రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ. ఓవరాల్గా మాత్రం నిన్న జరిగినటువంటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పైన ఘన విజయం సాధించింది పంజాబ్. మొదట బ్యాటింగ్ చేసినటువంటి చెన్నై 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఆయుష్ మాత్రే ప్రధానంగా నిన్న మ్యాచ్ను ఒక మలుపు తిరిగినటువంటి ప్లేయర్. మరి ముఖ్యంగా ఆయుష్ మాత్రే 73, శివం దూబే 45 పరుగులు చేయడం జరిగింది. మెరుపు ఇన్నింగ్స్తో మాత్రం జట్టులో కీలకమైనటువంటి పాత్ర పోషించారని చెప్పుకోవాలి ఆయుష్ మాత్రే. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్తో పాటుగా ప్రియాంష్, అదేవిధంగా ప్రభు సిమ్రన్, అదేవిధంగా కనోలీల మెరుపులతో మాత్రం పంజాబ్ అలవోకగా విజయం సాధించిన పరిస్థితులు మనం చూసాం. శ్రేయస్ అయ్యర్ 50, అదేవిధంగా ప్రియాంష్ ఆర్య 39, ప్రభు సిమ్రన్ సింగ్ 43 పరుగులు చేశారు. మొత్తం 18.4 ఓవర్లలో 5 వికెట్లను కూడా కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది పంజాబ్. పూర్తి స్థాయిలో పేలవ బౌలింగ్ కారణంగా చెన్నై ఓటమిని చవిచూసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. చెన్నై జట్టు కూడా వరుసగా రెండోసారి ఓటమి, మరి ముఖ్యంగా పంజాబ్కి వరుసగా రెండోసారి గెలుపు. గెలుపోటములు అనేవి ఐపీఎల్లో రన్ రేట్ పరంగా కొంతవరకు చెన్నై వెనుకబడడానికి కీ రోల్ పోషించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. మరోవైపు హర్షదీప్ సింగ్ 41 పరుగులు ఇచ్చి కూడా ఒక్క వికెట్ తీయలేకపోవడం మాత్రం కొంతవరకు గమనించదగ్గ విషయంగా మాత్రం చెప్పుకోవాలి. ఓవరాల్గా మాత్రం పంజాబ్ కింగ్స్ నిన్న మెరిసిందనే చెప్పుకోవాలి. ఒక కీ రోల్ పోషిస్తూ కూడా విజయం వైపు అడుగులు వేసినటువంటి పరిస్థితి. బ్యాట్తో సమిష్టిగా రాణించింది ఆ జట్. బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా కూడా చాలా వ్యూహాత్మకంగానే నిన్న అడుగులు వేసినటువంటి పరిస్థితి. కానీ చెన్నై మాత్రం కొంతవరకు బౌలింగ్లో టీంని ఎంపిక చేసుకోవడంలో వెనుకపడిపోయింది. తప్పిదమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంతవరకు ఓటమిని రెండోసారి చవి చూసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. నిన్న ఉత్కంఠభరితంగా సాగినటువంటి మ్యాచ్లో మాత్రం ఫైనల్గా చెన్నై పైన పంజాబ్ విజయం మాత్రం కొంతవరకు ఉరతొలగించినటువంటి పరిస్థితి. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్తో పాటుగా అదేవిధంగా ప్రియాంష్, అదేవిధంగా ప్రభు సిమ్రన్, కనోలీల మెరుపులతో మాత్రం పంజాబ్ అలవోకగా విజయం సాధించిన సిచ్యువేషన్ చూస్తున్నాం.